సాయంత్రానికల్లా లేపేస్తాం. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. ఈ రకమైనటువంటి మాటలతో మెదక్ ఎంపీ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకి ఈ కాల్స్ వస్తున్నాయి. ఇప్పటికే సుమారుగా 4 సార్లు ఈ కాల్స్ వచ్చాయనికి. తనకి ప్రాణహాని ఉందన్నట్టుగా తెలుస్తోంది. రఘునందన్ రావుకి చంపేస్తామని బెదిరింపులు పాల్పడుతున్నారు. ఆ నెంబర్ మీరు చూస్తున్నారు, 9404348431. ఈ నెంబర్ నుంచే రఘునందన్ రావుకి ఈ రోజు కూడా మళ్ళీ కాల్ వచ్చిందట. సాయంత్రం 6 గంటల వరకు చంపేస్తామని చెప్తున్నారట. ఎవరు కాపాడుతారో చూద్దామంటూ హెచ్చరిక కూడా జారీ చేస్తున్నారట. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ నెంబర్తోనే వరుసగా రఘునందన్ రావుకి ఫోన్స్ వస్తున్నాయి, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇప్పటికే 5 సార్లు రఘునందన్ రావుకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. సాయంత్రానికల్లా అంటే 6 గంటల వరకల్లా లేపేస్తాం, చంపేస్తాం, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఎవడు అడ్డొస్తాడో ఎవడు కాపాడుతాడో చూద్దామన్న రకంగా మాట్లాడుతున్నారట. ఆ నెంబర్ వరుసగా వచ్చినటువంటి నెంబర్ ఇదే. సో మరి ఒక ఎంపీకి, అది కూడా జాతీయ స్థాయిలో అధికారులు బీజేపీ పార్టీ ఎంపీకి ఇన్నిసార్లు ఒక సస్పెక్టెడ్ కాల్ వస్తూ బెదిరిస్తూ చంపేస్తాం, మిమ్మల్ని దాడి చేస్తాం, ఈ రకంగా వ్యాఖ్యానిస్తూ మాట్లాడుతున్నారంటే మరి పోలీసులు ఎందుకు అంత సీరియస్ తీసుకోవడం లేదు? రైట్, ఎంపీ రఘునందన్ రావు గారు మనకు ఫోన్లో అందుబాటులోకి వచ్చారు. రఘునందన్ రావు గారు నమస్తే అండి, మనోజ్ మాట్లాడుతున్నాను. నమస్తే సార్. రైట్, ఏంటి మీకు కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయి, ఎందుకు మీరు టార్గెట్ అవుతున్నారు? మిమ్మల్ని హతమారుస్తాం, చంపేస్తాం అనే రకంగా ఎందుకు బెదిరింపులు వస్తున్నాయి అనుకుంటున్నారు? ఈ రోజు అతను మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నువ్వు రిజైన్ చేయాలి బీజేపీకి, నువ్వు రిజైన్ చేయాలి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి, లేకపోతే చంపేస్తాం, మేము హైదరాబాద్ లో ఉన్నాం, మీకోసమే వచ్చామని పార్టీని నన్ను టార్గెట్ చేసి కొంచెం పరుష పదజాలం వాడుతూ మాట్లాడుతూ ఉన్నాడు. సిన్స్ లాస్ట్ 3 months నుంచి ఇట్లాంటి కాల్స్ వస్తున్నాయి. వచ్చిన మరుక్షణం నేను పోలీసు ఉన్నతాధికారులు అందరికి చేస్తూ ఉన్నాను. ఒక ఎంపీకి ఇట్లాంటి బెదిరింపు కాల్స్ కంటిన్యూస్ గా డిఫరెంట్ నెంబర్స్ నుంచి వస్తుంటే ఇప్పటిదాకా 3 నెలల నుంచి కాల్ చేస్తున్న వాళ్ళు ఎవరినో పట్టుకోలేకపోతే ఇంక ఈ సైబర్ క్రైమ్ ఏంది, సైబర్ టీమ్లు ఏంది, నాకేం అర్థం అవ్వట్లేదు అసలు. అంటే మీకే కేవలం ఎందుకు టార్గెటెడ్? బికాస్ బీజేపీలో 8 మంది ఎంపీలు ఉన్నారు. సో చాలా మంది అగ్రెసివ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మీతో పాటుగా 8 మంది ఎంపీలు ఉన్నా, కేవలం మీకు మాత్రం ఎందుకు వస్తున్నాయి ఈ కాల్స్ అనుకోవాలి? నేను అదే అడిగాను, ఎవడెవరా మావోయిస్ట్ అంటే ఎవడి, ఎక్కడ ఉంటావు, నేను అడ్రస్ చెప్పు, నేను వస్తానని అడిగాను. నీకు మావోయిస్టులు తెలియదా, అయితే ఇలా కనబడతాం మేము నీకు అంటున్నాడు. నాకెందుకు కాల్ చేస్తున్నారా, నువ్వు మావోయిస్ట్ అయితే? కొంచెం నేను కూడా గట్టిగానే అరిచాను, తమాషగా ఉంది నీకు, నాకే ఎందుకు కాల్ చేస్తున్నావు అడిగితే దెర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ ఇష్టం మాట్లాడుతా ఉన్నాడు. ఈజ్ యూజింగ్ అబ్యూజివ్ లాంగ్వేజ్. మావోయిస్ట్ అని చెప్తున్నారా, మేము మావోయిస్టులం అని చెప్తున్నారా వాళ్ళు? తెలియగా కాల్ ఎత్తగానే నేను మావోయిస్ట్ మాట్లాడుతున్నాను, హిందీలో మాట్లాడుతున్నాను. ఓకే, సో మీకు వచ్చిన ఫోన్ నెంబర్ అన్ని సేమేనా? ఇప్పుడు వచ్చిన నెంబర్ అదేనా? వ్యక్తులు సేమ్ కాదు, నెంబర్లు సేమ్ కాదు. ఓకే, వచ్చిన మరుక్షణమే నేను సంబంధిత పోలీస్ స్టేషన్, నేను ఎక్కడుంటే అక్కడ పోలీస్ అధికారులకు పంపిస్తున్నాను. మా జిల్లా సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారికి పంపిస్తా ఉన్నాను కంప్లైంట్. రెగ్యులర్ గా మానిటర్ చేస్తా ఉన్నామని చెప్తున్నారు, బట్ దెర్ ఇస్ నో రిజల్ట్. ఓకే, అంటే కంటిన్యూస్ గా మీకు ఇన్ని ఫోన్లు వస్తున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం? ఒక ఎంపీ కదా, అధికార ఎంపీకి మీరు సో డైరెక్ట్ గా మావోయిస్టులమే ఫోన్ చేస్తామని చెప్పినప్పటికీ పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? ఎఫ్ఐఆర్ చేస్తున్నారు, యాక్షన్ తీసుకుంటలేరని నేను అనలేను, కానీ ఎఫ్ఐఆర్ చేస్తా ఉన్నారు, బట్ ఎండ్ రిజల్ట్ ఏం కనబడతలేదు. ఎఫ్ఐఆర్లు కనబడతా ఉన్నాయి, నెంబర్ పెరుగుతా ఉంది, నెంబర్ ఆఫ్ థ్రెటనింగ్ కాల్స్ పెరుగుతా ఉన్నాయి, బట్ ఎండ్ రిజల్ట్ ఏంది, ఎక్కడి నుంచి వస్తుంది కాల్ అనేది ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకురావాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం ఆ దిశగా ఎందుకో సక్సెస్ కాలేకపోతా ఉంది. ఐ కాంట్ సే దట్ ఫెయిల్ అయినారని చెప్పలేను, బట్ సక్సెస్ అయితే లేరని అయితే చెప్తాను. వై ఆర్ ఓన్లీ టార్గెటెడ్? రఘునందన్ రావే ఎందుకు టార్గెట్ అవుతున్నాడు? You should ask this question to the gentleman who is calling me. ఆయన నెంబర్ ఇస్తాను, మీరు చేశారు కానీ ఎందుకు రఘునందన్ రావుకి ఓకే కాల్ చేస్తారు? ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉంటారా? నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను, ఈ లైవ్ లో ఒకసారి ఈ నెంబర్ నేను ట్రై చేస్తాను. ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉంటారా? మేబీ రైట్, ఒక్కసారి నేను ట్రై చేస్తున్నాను. 9404348431. ఓకే, ఒక్కసారి నేను ట్రై చేస్తున్నాను. The number you have dialed is currently busy. Please try later. బిజీ వస్తుంది. ఇదే పనిలో బిజీగా సార్, ఇంకెవరికన్నా కాల్ చేసే కార్యక్రమం రింగ్ అవుతుంది, ఒక్క నిమిషం. హలో హలో, రికార్డింగ్ చేయండి సార్, వాడు ఏం మాట్లాడుతున్నాడు? హలో హలో, వాళ్ళు హలో ఎవరు మాట్లాడుతున్నారు? హలో
రఘునందన్ రావు గారు కాల్ లిఫ్ట్ అయింది, లిఫ్ట్ చేశారు, మాట్లాడట్లేదు. నేను మళ్ళీ ట్రై చేస్తాను, ఒక నిమిషం. The person you are trying to reach is unable to take your call at the moment. Yes, unable to take call. మేబీ బ్లాక్ చేస్తుంటారు. లిఫ్ట్ చేశారు వాళ్ళు. Dial is currently busy. Please try Again busy. later. సో కాల్ అయితే లిఫ్ట్ అయింది ఒకసారి, ఏం మాట్లాడట్లేదు, మళ్ళీ ఇప్పుడు బిజీ వస్తుంది. సో ఏంటి అంటే మీ ఆలోచన ఏంటి? బికాజ్ మీరు చాలా అన్డౌటెడ్గా చాలా విషయాల్లో మీరు ఇన్వెస్టిగేటివ్ రకంగానే పొలిటికల్గా వెళ్తూ ఉన్నారు, చాలా విషయాలపైన మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి ఎందుకు మీరు ఒకటి ఈజీ యాక్సెసిబుల్ ఉంటుంది, నా ఫోన్ నెంబర్ కూడా ఈజీగా అందరి దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. ఒకటి మిగతా ఎంపీలకి అంటే ఈజీగా యాక్సెసిబిలిటీ, ఈజీ ఫోన్ యాక్సెస్ దొరికేది నేనే కనబడుతున్నాను ఒకటికి, మరి ఐ డోంట్ నో. ఓకే, నాకైతే ప్రత్యేకంగా శత్రువులు అంటే ఎవరు లేరు. మావోయిస్టులనే పదం తప్ప నాకు వాడు శత్రువు లాగానైతే ఏదో పర్సనల్ పంచాయతీలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, ఎవరు వ్యక్తిగతంగా చేస్తున్నారని అనుకోవడానికి అయితే ఇక్కడ ఛాన్స్ లేదు నాకు. అవును. సో అంటే ఇక్కడ వరుసగా వస్తున్న కాల్స్ నేపథ్యంలో మీకు ఏమైనా ప్రొటెక్షన్ కోరుకుంటున్నారా? ప్రొటెక్షన్ పెంచారా? అంటే బాధ్యత గల ప్రభుత్వం కాబట్టి ఒక ఎంపీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది కదా సార్. లా అండ్ ఆర్డర్ ప్యూర్లీ కమ్స్ అండర్ ద స్టేట్ గవర్నమెంట్ కాబట్టి బహుశా పోలీసులు ఆ దిశగా నడుగులు వేస్తున్నారేమో, కాపాడుకుంటారని అనుకుంటున్నారు. అంటే మీరు ప్రొటెక్షన్ కోరుకుంటున్నారు అంటే ఇట్లా రిపీటెడ్ గా వస్తా ఉంటే ప్రతిసారి అది కొంచెం వినడానికి చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఓకే, సో మీతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే జనరల్గా మీరు 5 సార్లు ఇప్పటికే ఫోన్స్ మాట్లాడారు కాబట్టి వాళ్ళు జనరల్ కొంచెం గట్టిగానే మాట్లాడారు. మావోయిస్టులు ఎక్కడ ఉన్నారు ఇంక ఈ దేశంలో, మావోయిస్టులు లేరు కదా. అదంటే నీకు మావోయిస్టులు కనపడతలేరు, బతాతే శామ్ తక్ బతాతే తుమారా కోర్టు. ఓకే, ఈ మధ్య కన్వర్సేషన్ వాజ్ టోటల్లీ ఇన్ హిందీ. ఓకే, ఈ మధ్య కాలంలో మీరు ఎక్కడైనా మావోయిస్టులను కోట్ చేస్తే ప్రసంగం అయినా చేశారా? అంటే కొన్ని సందర్భాల్లో చెప్తుంటారు కదా, ఈ రకంగా మాట్లాడారు కాబట్టి కొన్ని ఫోన్స్ వస్తున్నాయని, కొన్ని మనం మాట్లాడుకుంటూ ఒక ఆలోచన కూడా చేయొచ్చు కాబట్టి ఎక్కడైనా మాట్లాడారా మీరు? అంటే ఈ మధ్యలో అట్లాంటి సందర్భంగానే నేను ఇక్కడ టీవీ ఛానల్ డిబేట్స్ లో కానీ అట్లాంటి చర్చ చేస్తున్నట్లయితే నాకు గుర్తం లేదు. ఓకే, అంటే మా పార్టీ ఇన్ టోటోగా గవర్నర్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మావోయిస్టుల ఏరివేద కార్యక్రమం, ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న ఆపరేషన్ కగార్, ఇట్లాంటివన్నీ చాలా సీరియస్ గా జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల కొంచెం తెలంగాణ ప్రాంతంలో నక్సల్స్ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీలకు కాల్ చేస్తే బాగుంటుందని ఏమన్నా ఆలోచన చేస్తున్నారా లేదా ఇంకేముంది అనేది పోలీస్ షుడ్ టెల్. ఐఎమ్ ఆల్సో అనేబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్. రైట్, నేను రిపీటెడ్ కాల్ చేస్తున్నాను, నాకు మళ్ళీ ఒక మిస్ కాల్ వచ్చింది ఆ సేమ్ నెంబర్ నుంచి మళ్ళీ రిపీటెడ్గా బ్యాక్గా. సో నేను మళ్ళీ కాల్ చేస్తే బిజీ వస్తుంది. ఎనీవే కొంచెం సేఫ్గా ఉండండి, బికాస్ కంటిన్యూస్ కాల్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్స్పెక్ట్ చేద్దాం మరి పోలీసులు ఏం తెలుస్తారు ఈ విషయంలో అనేది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది రఘునందన్ రావు గారు చెప్తున్న వర్షన్. హిందీలో మాట్లాడారు, మావోయిస్టులు అని చెప్పుకొచ్చారు. మీరు పార్టీకి రిజైన్ చేయండి, బీజేపీకి రిజైన్ చేయాలి, ఆ తర్వాత ఎంపీ పదవికి రిజైన్ చేయాలని చెప్పి అబ్యూజివ్గా మాట్లాడుతున్నట్టుగా ఆయన చెప్తున్నారు. నేను కూడా లైవ్లో కాల్ చేసే ప్రయత్నం చేశాను, నాకు రిటర్న్గా మళ్ళీ కూడా ఆ నెంబర్ నుంచి మళ్ళీ మిస్ కాల్ వచ్చింది. సో నేను మళ్ళీ ఒకసారి కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. 9404348431. మరి ఈ నెంబర్ ఎవరిది, ఎందుకు రిపీటెడ్గా రఘునందన్ రావు గారికి కాల్ చేసి మాట్లాడుతున్నారో తెలియడం లేదు. బట్ వాళ్ళైతే చాలా క్లియర్గా మావోయిస్ట్ అని చెప్తున్నారట. సో ఏదేమైనా రఘునందన్ రావుకి వరుసగా 5 సార్లు ఫోన్లు వచ్చాయి. నేను వరుసగా కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాను, మరి పోలీసులు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలని చెప్తున్నారు ఆయన. సో ఆయన ఒక రకంగా ప్రొటెక్షన్ కూడా కోరుకుంటున్నారు. ఆయన 5 సార్లు వచ్చినా నన్ను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి పోలీసులదే కాబట్టి పోలీసు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలంటున్నారు ఆయన. ఒకసారి రఘునందన్ రావుకి గతంలో కూడా ఇదే రకంగా ఫోన్స్ వచ్చాయి, అప్పుడు ఆయన స్వయంగా రికార్డ్ చేశారు కొన్ని కాల్స్ సంబంధించి ఏం మాట్లాడారు అనేది. ఒకసారి అవి చూద్దాం. ఎక్కడి నుంచి బయలుదేరారంట? ఎక్కడి నుంచి బయలుదేరారంట? ఓకే, ఎక్కడికి చేరుకుంటారు? 12 గంటల వరకు. ఎక్కడి నుంచి బయలుదేరారు? ఓకే, మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరారా? ఓకే, ఏమంటారు? 12 గంటల వరకు రీచ్ అవుతారని అంటారా? ఇదే చెప్పమంటారు. ఏమంటారు సార్? జాగ్రత్తగా ఉండమని చెప్పండి.
మంచిది సార్, మంచిది, చెప్తాను సార్. రైట్, గతంలో కూడా తనకి ఈ రకంగానే ఫోన్లు వచ్చాయి, నెంబర్లు మారుతున్నాయి, కానీ సేమ్ డైలాగ్ సేమ్ హిందీలోనే మాట్లాడుతున్నారని చెప్తున్నారు ఆయన. ఇప్పటిదాకా రీసెంట్గా మాట్లాడుతూ నేను కూడా కొంత వారితో వార్నింగ్ ఇచ్చే విధంగా అబ్యూజివ్గా వాళ్ళ లాంగ్వేజ్ యూజ్ చేయడంతో నేను మాట్లాడడం జరిగిందని చెప్పి రఘునందన్ రావు గారు ఆర్టీవీతో ఫోన్ లైన్లో మాట్లాడుకొచ్చారు. మా ప్రతినిధి శ్రీధర్ కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఏంటి వరుసగా రఘునందన్ రావు ఎందుకు టార్గెట్ అవుతున్నాడు? రఘునందన్ రావుకి ఎందుకు ఈ రకంగా మావోయిస్టుల పేరుతో ఫోన్లు వస్తున్నాయి? అంటే కేవలం 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నిజంగా ఈ మధ్య కాలంలో బీజేపీ యాక్షన్స్ ఆ మావోయిస్టులకు ఇబ్బంది కలిగితే ఇంకా చాలా మంది ఉన్నారు. కేవలం ఎందుకు రఘునందన్ రావే టార్గెట్ చేయాల్సి వస్తోంది? రోజు ఆ క్వశ్చన్ వెనకాలనే కూడా ఒకవైపు రఘునందన్ రావుకు అగంతకులు నక్సలైట్ల పేరుతో చేస్తున్నటువంటి అగంతకుల యొక్క కాల్ పైన కూడా పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలను టార్గెట్ చేస్తే రఘునందన్ రావుతో పాటు 8 మంది ఉన్నారు. ఆపరేషన్ కగార్ను ఒకవేళ టార్గెట్ చేసుకుని నక్సలైట్లు కూడా దాడి చేయాలనుకుంటే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలైనటువంటి తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, ఏపీకి సంబంధించి కానీ ఇంకా చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అటువంటి స్టేట్ లో ఏ ఎంపీ కూడా రాంది రఘునందన్ రావును టార్గెట్ చేసుకోవడం వెనక ఉన్నటువంటి మతలబ్ ఏంటి, ఎందుకు పదే పదే రఘునందన్ రావుకి కాల్ చేస్తున్నారు దానిపై పోలీసులు కూడా లోతైనటువంటి ఎంక్వైరీ చేస్తున్నట్టు ఇందాక రఘునందన్ రావు కూడా స్పష్టంగా చెప్పారు. రఘునందన్ రావు విషయానికి సంబంధించి మాత్రం గతంలో ఇందాక ఆర్టీవీతో మాట్లాడుతూ గతంలో రిపీటెడ్ గా కాల్స్ రావడము, రఘునందన్ రావుకి నేరుగా బెదిరించడము, అంటే నంబర్లు తిప్పి చేస్తున్నారు. ఎందుకంటే ఒకే నంబర్ అయితే పోలీసులకు సంబంధించి ట్రేస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ నంబర్ కు సంబంధించి కూడా అబ్జర్వేషన్ లో పెట్టేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ కాల్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా కాల్స్ వస్తున్నట్టు కూడా రఘునందన్ రావు చెప్పారు. కానీ ఇంతకుముందు ఇందాక ఇచ్చినటువంటి రికార్డింగ్ ఏదైతే ఉందో గతంలో మాట్లాడినటువంటి రికార్డింగ్ అది స్పష్టంగా తెలుగులోనే ఆ అగంతకుడు మాట్లాడారు. కానీ ఈ రోజు మాట్లాడినటువంటి మాటలు మాత్రం హిందీలో మాట్లాడుతూ కూడా రఘునందన్ రావు కాస్త సీరియస్ అయ్యే ప్రయత్నం చేశానని చెప్పడం, వాళ్ళు కూడా అంటే అదే రీతిలో కూడా సమాధానాలు చెప్పడైతే ఏదైతే ఉందో అది రోజు రోజుకు కాస్త ఆ విషయం అనేది కూడా సీరియస్ అవుతుంది. ఎందుకంటే ఒక ఎంపీకి సంబంధించి కూడా రిజైన్ చేయాలని చెప్పి డిమాండ్ కూడా పెట్టినట్టు ఇందాక రఘునందన్ ఆర్టీతో మాట్లాడి కూడా చెప్పారు. కాబట్టి మరి పొలిటికల్ కు సంబంధించి ఎందుకంటే అంటే చంపేస్తాము లేదంటే లేపేస్తాము ఇటువంటి అంశాలు ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఏదైనా ఉందా లేదంటే నిజంగానే నక్సలైట్ పోలీసులు ఎంక్వైరీ చేస్తుంటారు. కానీ ఈ రోజు ఈ కాల్ కు సంబంధించి మాత్రం రిజైన్ చేయమని డిమాండ్ చేస్తున్నారంటే అది పార్టీకి సంబంధించి కానివ్వండి, అటు రాజకీయాలకు సంబంధించినటువంటి అంశంతో కూడా ముడిపెట్టు చూడొచ్చు మనం. ఎందుకంటే రిజైన్ అంశం అనేది కూడా అక్కడ రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి దానిలో ఆపోజిషన్ సంబంధించినటువంటి నేతలు ఎవరైనా రఘునందన్తో చేయిస్తున్నారా, లేకపోతే ఆయనకు పడనంటి నేతలు కూడా ఎవరైనా చేస్తున్నారా? నిజంగానే గతంలో చూసాం రఘునందన్ రావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి దుబ్బాక కూడా అటు నక్సల్ ప్రభావిత ప్రాంతంగా ఉంది. ఆయన ప్రాతినిధ్యం ప్రస్తుతం కూడా మెదక్ పార్లమెంట్ వరుసగా 5 సార్లు వచ్చాయి బెదిరింపు కాల్స్. ప్రతిసారి కూడా ఇదే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు వారంతా కూడా. రఘునందన్ రావు కూడా ఇందాక మనతో మాట్లాడుతూ గతంలో సంగారెడ్డి ఎస్పీకి కంప్లైంట్ చేశాను, నేను చాలా సార్లు ఎక్కడ పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉంటే అక్కడ కంప్లైంట్ ఇస్తున్నాను అని చెప్తున్నారు ఆయన. అంటే పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నారా, ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఆ నంబర్ ట్రేస్ చేయడమే కాకుండా రఘునందన్ రావు తను పార్లమెంటు సభ్యునిగా వ్యవహరిస్తున్నటువంటి 3 జిల్లాల సిద్దిపేట కానివ్వండి, మెదక్ కానివ్వండి, సంగారెడ్డికి సంబంధించి ఆ 3 జిల్లాల్లో పర్యటించినప్పుడు ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ కూడా పెంచుతామని సెక్యూరిటీ కూడా పెంచినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి మరి అటువంటి సిచ్యువేషన్ లో కూడా ఒకవైపు పదే పదే కాల్స్ చేయడం వెనుక కూడా పోలీసులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి కాల్స్ ఒకవైపు ట్రేస్ చేస్తున్నారని చెప్పి ఆ నంబర్లకు సంబంధించి మార్చి కాల్ చేయడం ఇది ఒక రకంగా పోలీసులకు కూడా సవాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతమంది ఎంపీలు ఉండగా సామాన్య వ్యక్తి కూడా ఒక ఎంపీ, అది కూడా బీజేపీ జాతీయ పార్టీగా ఉన్నటువంటి దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎంపీకి బెదిరింపు రావడం, రానున్నటువంటి రోజుల్లో ఏదైనా జరగరాని జరిగితే మాత్రం ప్రభుత్వం కూడా వైఫల్యం కూడా ఇందులో ఉంటుంది. కాబట్టి పోలీసులు కూడా ఛాలెంజ్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. వెంటనే ఎప్పుడైతే కాల్స్ వస్తున్నాయో అప్పుడే రఘునందన్ రావు సైతం కూడా అక్కడ ఉన్నటువంటి సంబంధిత జిల్లా తన పార్లమెంట్ సంబంధించినటువంటి జిల్లా ఎస్పీలకు కూడా ఫోన్ చేసి ఎప్పటికప్పుడు వివరాలు తెలుపుతున్నట్టయితే సమాచారం. కానీ పదే పదే రావడం ఏదైతే ఉందో దాని ఇంటెన్షన్ ఏంటి అనేది కూడా ప్రస్తుతం కూడా ప్రశ్నార్థకంగా మారి, నిజంగా మావోయిస్టులు అయితే ఒకవేళ వాళ్ళు ఆపరేషన్ చేయాలనుకుంటే మాత్రం నేరుగా రంగంలో దిగి రెక్కి నిర్వహించి కూడా అటువంటి కార్యకలాపాలు కూడా గతంలో చూసాం. కాబట్టి మరి ఎందుకు ఫోన్ లో బెదిరిస్తున్నారు, ఎందుకు ఫోన్ లోనే టార్గెట్ చేసి పరోక్ష పదజాలంతో కూడా ఎంపీతో అసభ్యంగా మాట్లాడుతున్నారు అన్నదానికి కూడా అది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలింది. కాబట్టి వీటన్నిటికీ కూడా సమాధానం దొరకాలంటే పోలీసుల నంబర్లు ట్రేస్ చేయడమే కాకుండా ఎక్కడి నుంచి చేశారు, ఎవరు చేశారు అన్న దానిపై కూడా
వీలైనంత తొందరలోనే ఆ వాటికి కూడా సమాధానం Right. రాబట్టకపోతే ఇంకా పోలీసుల పైన కానివ్వండి ప్రభుత్వం పైన కూడా ఒకవైపు కూడా ఆరోపణలు వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. సో ఏదేమైనా సాయంత్రానికల్లా లేపేస్తాం, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఎవడు కాపాడుతాడో చూద్దామని చెప్పి రఘునందన్ రావుకి 5వ ఫోన్ వచ్చింది. వివిధ నెంబర్ల నుంచి ప్రతిసారి కూడా ఇదే రకమైనటువంటి బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఆ నెంబర్ మీరు చూస్తున్నటువంటి ఈ స్క్రీన్ పై కనిపించిన నెంబరే రఘునందన్ రావుకి మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. ఇదే రకమైన వ్యాఖ్యలు మాట్లాడారు. మావోయిస్టులమని చెప్తూ పార్టీకి రిజైన్ చేయి, ఎంపీ పదవికి రిజైన్ చేయమని చెప్పి ఆయనని బెదిరిస్తూ ఉన్నారట. మావోయిస్టులమని చెప్పి భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడుతున్నారట. సో మనం కూడా లైవ్లో ఈ నెంబర్కి కాల్ చేసే ప్రయత్నం చేస్తాం. ముందుగా రింగ్ అవ్వలేదు, ఆ తర్వాత మళ్ళీ లిఫ్ట్ చేశారు, కానీ ఎటువంటి విధంగా స్పందించి అటువైపు నుంచి ఎటువంటి వాయిస్ కూడా లేదు. రఘునందన్ రావు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. సో ఫైనల్గా రఘునందన్ రావే ఎందుకు టార్గెట్ అవుతున్నాడు? రఘునందన్ రావుని ఈ రకంగా వరుసగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా బెదిరింపు కాల్స్ రావడానికి గల కారణం ఏంటి? సో ఏమై ఉంటుందనేది మీ అభిప్రాయంగా ఉంది, కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ గతంలో రఘునందన్ రావుకి ఆ కాల్ వచ్చి బెదిరింపులకు పాల్పడ్డ నేపథ్యంలో ఆయన ఒక వీడియో రికార్డ్ చేశారు. అందులో వాళ్ళు ఏం మాట్లాడారు, అవతల వైపున వారు ఏం మాట్లాడారు మళ్ళీ చూద్దాం. ఎక్కడి నుంచి బయలుదేరారంట? ఓకే, ఎక్కడికి చేరుకుంటారు 12 గంటల వరకు? ఎక్కడి నుంచి బయలుదేరారు? ఓకే, మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరారా? ఓకే, ఏమంటారు 12 గంటల వరకు రీచ్ అవుతారు అని అంటారా? ఇదే చెప్పమంటారు. ఏమంటారు సార్? మంచిది సార్, మంచిది చెప్తాను సార్.